సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి డార్కర్ టోన్ ఆఫ్ గ్రే కలర్తో తీసుకున్నారనమాట. చూడండి ఎంత నీట్గా తీసుకున్నారో అసలుకి డ్రెస్సెస్. బ్యూటిఫుల్, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. చూసారు కదా, కలర్ కాంబినేషన్స్ కూడా మంచి గ్రే కలర్ మీద ఆనియన్ పింక్ కలర్తో పేరప్ చేశారనమాట. వర్క్ అనేది నెక్ లైన్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంటుంది మనకి. అవుట్లైన్ వచ్చేసి మిర్రర్స్తో తీసుకున్నారు, పేపర్ మిర్రర్స్తో తీసుకున్నారు. సో మనకి చూడండి ఇక్కడ కూడా చక్కగా లేస్ లాగా యాడప్ చేశారనమాట. ఇదంతా ప్రింట్ కాదండి, లేస్ లాగా మనకి ఇంకొక ప్యాచ్ని అయితే యాడప్ చేశారనమాట. టాప్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో. సో 3/4 హ్యాండ్ ఉంటుంది. వర్క్ కూడా హ్యాండ్స్కి కూడా వర్క్ అయితే తీసుకున్నారనమాట. బ్యూటిఫుల్ వర్క్ అసలు. హ్యాండ్స్కి కూడా కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. అండ్ ఈ డ్రెస్కి బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. బ్యూటిఫుల్ బ్యాకింగ్ అనమాట. సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ దాకా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారు. ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుందండి కామన్గా. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది చూడండి. బ్యూటిఫుల్ బాటమ్కి కూడా మనకి ఇట్లాగా ఒక ప్యాచ్ అయితే తీసుకున్నారనమాట. అండ్ కమింగ్ టు ద దుప్పటా, ఇది వచ్చేసి మనకి మంచి దుప్పటా డిజిటల్ ప్రింట్ లాగా తీసుకున్నారనమాట. సెల్ఫ్ కలర్తోనే ఉంటుంది అనమాట. డ్రెస్ అంతా కూడా బ్యూటిఫుల్ సింగిల్ కలర్తోనే పేరప్ చేశారు. సో ఒక్కసారి కంప్లీట్ లుక్ చూపిస్తున్నాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ వైన్ కలర్ మిక్స్డ్ విత్ కాంట్రాస్ట్ కలర్స్తో పేరప్ చేశారనమాట. దుపట్టా అండ్ బాటమ్ అనేది మనకి ఎల్లో కలర్తో పేరప్ చేయడం జరిగింది. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద టాప్ చూసేద్దాం ఫస్ట్ అయితే. సో చూడండి బ్యూటిఫుల్ అనమాట. అసలు కంప్లీట్ టాప్స్లో కూడా మనకి ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను చూడండి. అసలు ఆ టాప్ యొక్క ఫ్యాబ్రిక్లో కూడా షైనింగ్ కానీ చాలా బాగున్నాయండి. టాప్స్ కూడా కంప్లీట్ సీక్వెన్సీ వర్క్తో తీసుకున్నారనమాట. మనకి బాడీ అంతా కూడా వర్క్తో తీసుకున్నారు. అండ్ నెక్ లైన్ వచ్చేసి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో తీసుకున్నారనమాట. చాలా నీట్గా తీసుకున్నారండి. మరీ ఎక్కువ కలర్స్ కాకుండా జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ అండ్ ఎల్లో కలర్తో పేరప్ చేశారనమాట వర్క్ అనేది. సో అదే కాన్సెప్ట్తో మనకి బాటమ్ అండ్ దుపట్టా ఇచ్చారు. సో చూడండి హ్యాండ్స్కి కూడా సీక్వెన్సీ వర్క్ ఉంటుందన్నమాట. సో కింద వచ్చేసి ఇక్కడ ఎల్బో దగ్గర చక్కగా ప్యాచ్ వర్క్ లాగా తీసుకున్నారు. అండ్ ఒక్కసారి కింద కూడా చూపిస్తున్నాను చూడండి. బ్యూటిఫుల్ ప్యాచ్ వర్క్ అనమాట. ఇట్లాగా కంప్లీట్గా మనకి కింద కూడా ప్యాచ్ ఉంటుంది. సో లైనింగ్ ఫుల్ లెంత్లో లైనింగ్ ఉంటుందండి టాప్కి. సో కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా తీసుకున్నారండి. సో చూడండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ బాటమ్ తీసుకున్నారు. బాటమ్కి కూడా చక్కగా లేస్ లాగా యాంకిల్ లెంత్ దగ్గర లేస్ అయితే పేరప్ చేశారనమాట. సో దుపట్టా ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్లో తీసుకున్నారు మనకి. చూడండి కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది దుపట్టా. సో ఒకసారి దుపట్టా డీటెయిలింగ్ చూద్దాము. దుపట్టా కూడా చక్కగా ఇట్లాగా ఫుల్ లేస్ లాగా పేరప్ చేశారనమాట. వర్క్ వస్తుంది బట్ నాట్ ది లేస్ ప్యాటర్న్లో మనకి వర్క్ అయితే చేశారు. అండ్ రిమైనింగ్ దుపట్టా అంతా కూడా ఇట్లాగా బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో 4 సైడ్స్ కూడా సేమ్ వర్క్ ఉంటుందండి. లేస్ టైప్లోనే మనకి 4 సైడ్స్ అయితే వర్క్ ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద దుపట్టా అంతా కూడా మనకి బుటీస్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. సో వన్ బ్యూటిఫుల్ కలర్ అనమాట. కంప్లీట్ గ్రేష్ బ్లూతో తీసుకున్నారు. టాప్స్ కూడా చాలా బాగున్నాయండి. విత్ డిజిటల్ ప్రింటింగ్తో తీసుకున్నారు. నెక్ లైన్ వరకు చాలా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి. బికాజ్ నేను వేర్ చేస్తున్నది కూడా మనం ఇప్పుడు సేల్ చేసే ఐటెంలోదే నేను వేసుకున్నాను. చూసారు కదా చాలా. సో వన్ మోర్ బ్యూటిఫుల్ టాప్స్ అండి. ఇవన్నీ కూడా కంప్లీట్ టాప్స్లో తీసుకున్నాం అనమాట. సో టిష్యూ టాప్స్ అండి. చూడండి చాలా బాగున్నాయి. కంప్లీట్ లైట్ వెయిట్తో ఉన్నాయి. బ్యూటిఫుల్ టిష్యూ అనమాట. షైనింగ్ ఉంది చూసారా. కంప్లీట్గా గోల్డెన్ కలర్ మిక్సింగ్తో తీసుకున్నారనమాట. చాలా నీట్గా ఉన్నాయి. మనకి ఫుల్ లెంత్లో ఉంటుంది టాప్ కూడా. బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ అండ్ ఇంగ్లీష్ డిజైన్తో తీసుకున్నారు టాప్ అంతా కూడా. చూసారు కదా. అండ్ నెక్ లైన్ వచ్చేసి యూ లైన్కి నెక్ పార్ట్ ఇట్లాగా జర్దోసి కర్దానా బీడ్స్ యూస్ చేసి హైలైట్ చేశారనమాట. అండ్ దెన్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ టాప్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నారు. బ్యూటిఫుల్. అండ్ ఈ టాప్స్ అన్నీ కూడా ఎం నుండి XXL వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదా లైనింగ్ వస్తుంది టాప్కి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే లైనింగ్ ఇచ్చారండి. బ్యాక్ పార్ట్ అయితే లైనింగ్ లేదు. మేము వీడియోలోనే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాము. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ వరకే లైనింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అయితే లైనింగ్ ఉండదు. అలా ఓకే అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి. ఎం నుండి XXL వరకు అయితే అవైలబుల్లో ఉన్నాయి.
సో వన్ మోర్ నైస్ కలర్ అండి. అసలు కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. ఎల్లో కలర్కి బేబీ పింక్ కలర్తో పేరప్ చేశారనమాట. ఎక్కడక్కడ చక్కగా గ్రే కలర్ని పేరప్ చేస్తూ కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ పర్ల్ వర్క్తో తీసుకున్నారు. సో మనకి బాటమ్ కూడా ఎల్లో కలర్ బాటమే తీసుకున్నారనమాట. సో దుపట్టా వచ్చేసి ఇట్లాగా 2 కలర్స్తో పేరప్ చేశారు. సో క్విక్గా మనం డ్రెస్ లుక్ అయితే చూసేద్దాం ఎట్లా ఉంటుంది అని. చాలా గ్రాండ్ లుక్ ఉందండి యాక్చువల్లీ. చూడండి బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట. ఎంత గ్రాండ్ ఉందో చూడండి. చాలా హెవీ ఉంది. సో మనకి కంప్లీట్ నెక్ లైన్ అనేది పర్ల్ వర్క్తో హైలైట్ చేస్తూ తీసుకున్నారు. సో 3/4 హ్యాండ్ లెంత్ ఉంటుందన్నమాట. సో చూడండి చక్కగా మనకి ఇట్లాగా సైడ్స్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా లైన్స్ ప్యాటర్న్లో 2 లైన్స్లో ఎంబ్రాయిడరీ అయితే పేరప్ చేశారనమాట. సో కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. అండ్ బాడీలో కూడా చక్కగా బుటీస్ ఇచ్చారు. అండ్ కింద కూడా చూడండి ఎంత బాగుందో, బంచ్ స్టైల్లో పేరప్ చేశారు. కింద వచ్చేసి లేస్ యాడప్ చేశారు. కంప్లీట్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. సో మగ్గం వర్క్ స్టైల్లో పేరప్ చేశారు మనకి బాటంలో వర్క్ అనేది. సో స్ట్రైట్ కట్ బాటమ్ ఉంటుంది. బాటమ్కి కూడా యాంకిల్ దగ్గర చక్కగా ఆర్గన్జా ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి ఈ లేస్ ఏదైతే ఉందో అక్కడైతే మనకి లైనింగ్ రాదు, రిమైనింగ్ పార్ట్ అయితే ఉంటుందన్నమాట. సో బ్యూటిఫుల్ బాటమ్ కూడా. అండ్ దుప్పటా. సో దుప్పటా వచ్చేసి మనకి ఎల్లో విత్ పింక్ కలర్తో పేరప్ చేశారండి. దుప్పటా కూడా చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ అనమాట. కాటన్, మల్ కాటన్ అంటాం కదా. సో ఆ ఫ్యాబ్రిక్లో చక్కగా సీక్వెన్సీ వర్క్తో మనకి పేరప్ చేశారనమాట. సో చూడండి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది. కంప్లీట్ ఓవరాల్ దుప్పటా అనేది సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ విత్ దుప్పటా చూసేద్దాం.